నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు వనపర్తికి సీఎం రేవంత్ రెడ్డి కాసింనగర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన. తొమ్మిదో రోజు కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్. జీపీఆర్ రాడార్ డేటా మార్కింగ్ దగ్గర తుది దశకు తవ్వకాలు. తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. నేడు రేపు ఎల్లుండి పెరగనున్న ఎండ తీవ్రత. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి దర్శనం కోసం డైరెక్ట్ లైన్. ఛాంపియన్స్ ట్రోఫీలో మరో కీలక పోరుకు రంగం సిద్ధం. ఇవాళ భారత్ న్యూజిలాండ్ మధ్య చివరి లీగ్ మ్యాచ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనకు వెళ్లబోతున్నారు. మహిళల స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకర్స్ తో కలిసి 6,000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించే పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. వనపర్తి నియోజకవర్గానికి వరాల జల్లులు కురిపిస్తారని ఆ ప్రాంత వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 4,000 ఎకరాలకు సాగునీరు అందించే కాసింనగర్ ఎత్తిపోతల పథకం సర్వే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఆధునిక హంగులతో ప్రభుత్వ ఆసుపత్రి తదితర అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేయనున్నారు. వనపర్తిలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలు ప్రారంభిస్తారు. పాలిటెక్నిక్ కాలేజ్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో దిగిన అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి ₹1,00,00,000తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత తాను విద్యాభ్యాసం చేసిన పాఠశాలను సందర్శించనున్నారు. బాల్యమిత్రులు, వారి కుటుంబ సభ్యులను కలవనున్నారు. అదేవిధంగా వనపర్తిలో అద్దెకున్న ఇంటి యజమానురాలు పార్వతమ్మ కుటుంబాన్ని కలిసి మాట్లాడనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా వనపర్తికి వస్తూ ఉండడంతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. 720 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వనపర్తి మెడికల్ కాలేజు సమీపంలో 257 కోట్లతో 500 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజ్ మైదానంతో పాటు రాజీవ్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాల్లో ఘన స్వాగతం పలుకుతూ పెద్ద పెద్ద హోర్డింగ్లతో పాటు ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం. శీల, ఇవాళ 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరేటువంటి సీఎం రేవంత్ రెడ్డి వనపర్తికి చేరుకుంటారు. వనపర్తిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి అనంతరం వనపర్తికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన పునాది రాజీ వేస్తారు. అలాగే 12 గంటలకు స్థానికంగా ఉన్నటువంటి జెడ్పీ పాఠశాలలో ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకొని అనంతరం పార్టీ కార్యక్రమం చిన్నటి మిత్రులను, అలాగే వనపర్తిలో తాను చదువుకున్నటువంటి, తాను ఒక ఇంట్లో కిరాయికున్నటువంటి ఇంటి ఓనర్ తో పాటు మిగతా తను చదువుకున్నటువంటి పాత స్నేహితులతో కూడా సీఎం 12 గంటల ప్రాంతంలో కలుసుకుంటారు. అనంతరం 12:30కు ఏదైతే అక్కడి నుంచి బయలుదేరి 2 గంటలకు మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ప్రభుత్వ పరంగా స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభిస్తారు. మొత్తంగా ఇవాళకు సంబంధించి అయితే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించినటువంటి మైనార్టీ కార్పొరేషన్ సంబంధించినటువంటి రుణాలకు సంబంధించిన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. సాయంత్రం 4:30కు వనపర్తిలోనే ఏదైతే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటున్నారు. మొత్తంగా చూస్తున్నాం. వీటితో పాటు నిన్ననే ప్రభుత్వం నుంచి అనుమతి లభించినటువంటి మంజూరైనటువంటి కాసింనగర్ సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాన్ని కూడా ఆయన
సర్వే పనులకు సంబంధించి శంకుస్థాపన చేస్తారు. దీని ద్వారా 4,000 ఎకరాలకు వనపర్తి నియోజకవర్గంలో సాగునీరు అందించే అవకాశం ఉంది. సో మొత్తంగా చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వనపర్తి కేంద్రంగా ఇలా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తారు. అలాగే తాను చదువుకున్నటువంటి పాత విద్యార్థులతో అలాగే ఇంటి ఓనర్ను కూడా కలిసినటువంటి సందర్భం వనపర్తిలో చోటు చేసుకోవచ్చు. మొత్తంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపి సాయంత్రం సభలో పాల్గొని హైదరాబాద్కు వస్తారు. శిలా రైట్. ఈ పర్యటన నేపథ్యంలోనే ఎస్ఎల్బీసీకి కూడా విజిట్ చేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. దీంట్లో వాస్తవం ఎంత? మనం చూస్తున్నాం, నిన్న మంత్రుల బృందం ప్రకటించింది, అధికారులు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీలో చూస్తున్నాం. 8 మంది గల్లంతైనటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ఆచీకి దొరుకుతుంది. ఇందులో 4గురికి సంబంధించినటువంటి వ్యక్తులు దాదాపు చనిపోయారని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఇవాళ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సో మొత్తంగా 8 మంది సంబంధించిన పూర్తి ఆచూకీ వారి మృతదేహాలు కనుక బయటికి వస్తే ఇవాళ సాయంత్రం సభ జరుగుతుంది. దాదాపు 4:30 నుంచి సభ జరిగే అవకాశం 5:30, 6 గంటల వరకు అవుతుంది కనుక ఖచ్చితంగా ఆయన ఎస్ఎల్బీసీని సందర్శించే అవకాశం అయితే పూర్తి క్లారిటీ ఇప్పటి వరకు అయితే లేదు. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ చివరి స్థాయిలో ఉంది కనుక అక్కడికి వెళ్తే ఇబ్బంది అవుతున్నటువంటి కోణంలోనే మనం చూస్తున్నాం. సీఎం వర్గాలు కూడా చెప్తే సీఎం అక్కడికి వెళ్తే భద్రతా ఏర్పాట్లు కానీ రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బంది జరుగుతుంది. సో ఇవాళ కీలకమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఉంది కనుక ఇవాళ బిజీగా వనపర్తిలో ఉంటున్నారు. సో ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు, కానీ ఒకవేళ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. వనపర్తిలోనే విద్యాభ్యాసం చేశారు, అక్కడే కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు అండ్ చాలా మంది బాల్యమిత్రులతో కూడా కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వనపర్తి ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వనపర్తికి వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది ఎవరని, అలాంటి అవకాశాలు ఉన్నాయా? మనం చూస్తున్నాం, సీఎం పర్యటన ఖరారైనటువంటి 2 రోజుల నుంచి కూడా నిన్ననే కాశీనగర్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారు. దీనికి సంబంధించిన పథకం దాదాపు 4,000 ఎకరాలు అంటే దాదాపు 10 గ్రామాలతో పాటు ఆవాస తండాలకు కూడా సాగునీరు అందించేటువంటి పథకానికి, అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి భవనానికి సంబంధించి కూడా శంకుస్థాపన చేస్తున్నారు. ఇవే కాకుండా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించబోతున్నారు. అవి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైనటువంటి స్వయం ఉపాధికి సంబంధించినటువంటి బ్యాంకర్స్ తో కలిసి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వనపర్తిలో ప్రారంభిస్తున్నారు. సో మొత్తంగా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, తాను చదువుకున్నటువంటి పాఠశాలతో పాటు అక్కడ పాత స్నేహితులను కలవడం, అక్కడ ఉన్నటువంటి నివాసానికి సంబంధించి కూడా సందర్శించడం. సో బిజీగా అయితే సీఎం రేవంత్ రెడ్డి వనపర్తిలో పర్యటిస్తారు. వనపర్తిలో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత సాయంత్రం సభలో పాల్గొంటారు. సభ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హైదరాబాద్కి వచ్చే షెడ్యూలే ఉంది. ఒకవేళ టైం సెట్ అయితే కనుక ఖచ్చితంగా ఎస్ఎల్బీసీకి అవకాశం అయితే కనిపిస్తుంది. వనపర్తితో సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది అని మనకు తెలుస్తోంది. దీన్ని బట్టి సో అక్కడి ప్రజలు సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఎటువంటి స్పందన వ్యక్తం చేస్తున్నారు? సో మనం చూస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నారు, కానీ ప్రస్తుతం మహబూబ్ నగర్ లో 5 జిల్లాలుగా ఉన్నాయి. అందులో వనపర్తి కూడా ఉంది కనుక వనపర్తిలో తాను చదువుకున్నటువంటి పాఠశాల కావచ్చు, తనతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు ఒక ఎంత ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వనపర్తికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హోదాలో ఒకప్పుడు విద్యార్థిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన చదువుకున్నటువంటి ప్రాంతంలో అదే విద్యార్థిగా ఉన్నటువంటి చదువుకొని పైకి వెళ్ళినటువంటి విద్యార్థి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రావడం అనేది కూడా వనపర్తిలో చాలా మంది కూడా ఎదురు చూస్తున్నటువంటి సంఘటన చోటు చేసుకోబోతుంది. ఎందుకంటే మరి కాసేపట్లోనే 11 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి వనపర్తి చేరుకుంటారు. సో వనపర్తిలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఈ ప్రైవేట్ కార్యక్రమంగా ఉన్నటువంటి స్నేహితులతో కలవడం, ఆయన చదువుకున్నటువంటి పాఠశాల సందర్శించడం, అలాగే ఆయన ఉన్నటువంటి ఇంటిని రెంట్ గా ఉన్నటువంటి ఇంట్లో కూడా ఆయన గడపడం, ఇవన్నీ కూడా బిజీ షెడ్యూల్లో ఉన్నాయి. శీలా అక్కడ వాళ్ళ స్నేహితుల్ని కావచ్చు, అలాగే అద్దెకున్న ఇంటికి వెళ్ళి పార్వతమ్మను సందర్శించడం కావచ్చు, అక్కడున్న వాళ్ళందరితో కూడా మాట్లాడడం కావచ్చు చేస్తున్నారు. కాబట్టి ఏర్పాట్లు ప్రత్యేకించి ఏమైనా తీసుకున్నారా? అయితే మనం చూస్తున్నాం, ఒకప్పటి ఆయన చదువుతున్నప్పుడు వనపర్తి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఆయన సీఎం హోదాలో చూస్తారు కనుక సీఎం హోదాలో చూసినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అక్కడ ఆలస్యంగా కూడా కొన్ని ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం కూడా ఉందని చెప్పేసి అధికారులు అంటున్నారు. ఎందుకంటే తాను చదువుకొని తన ప్రాంతంగా ఉన్నటువంటి వెనుకమైనటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో వచ్చేటువంటి వనపర్తికి నిధుల కేటాయింపు విషయంలో ఖచ్చితంగా సీఎం పెద్ద చేయి చూపించేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. అలాగే తాను ఇంట్లో రెంటుకున్నటువంటి పార్వతమ్మను కూడా కలిసి ఆమెతో దాదాపు మధ్యాహ్నం భోజనం కూడా చేస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఆ భోజనం చేసిన అనంతరమే మిగతా కార్యక్రమాలు పాల్గొంటారంటున్నారు. సో ఆయన పాత స్నేహితులు ఆయన ఇంట్లో కిరాయికున్నటువంటి పార్వతమ్మతో కలిసి మొత్తం ఉమ్మడిగా భోజనం చేసిన అనంతరమే బయటకు వచ్చే అవకాశం ఉంది.
సో మొత్తంగా చూసినట్టు విద్యార్థిగా తాను అనుభవించినటువంటి తాను చూసినటువంటి వనపర్తి ఎట్లా ఉంది, ప్రస్తుతం ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా బేరీ చేసుకుని ఇప్పటికే నిధుల కేటాయింపులు అక్కడ చేశారు. ఇవాళ కూడా మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది. మొత్తంగా చూసినట్టే వనపర్తి పర్యటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా గుర్తుండిపోయేలా అక్కడ అధికారులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే సాధారణ వ్యక్తిగా విద్యార్థిగా వనపర్తిలో ఉండిపోయినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ సీఎం గా తమ సొంత ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున అయితే స్థానికులు, పార్టీ శ్రేణులు, ఇతర వర్గాలు కూడా భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ థ్యాంక్ యూ అశోక్. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ ప్రమాదం స్థావరం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ర్యాట్ హోల్ మైనర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. 9వ రోజు రెస్క్యూ చేపట్టిన సహాయక బృందాలు ఎట్టకేలకు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్కడ చిక్కుకున్న మృతదేహాలను జీపీఆర్ అనే రాడార్తో గుర్తించారు. వారి బాడీలు వెలికి తీసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. 8 రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేసిన రెస్క్యూ టీమ్స్ ఈ రోజు సాయంత్రానికి సహాయక చర్యలు కొలిక్కొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ బురద, మట్టి పేరుకుపోయినట్లు గుర్తించారు. అక్కడ చిక్కుకున్న వారు ఉండవచ్చు అన్న అనుమానంతో డ్రిల్లింగ్ చేపట్టారు. ఆక్వా, ఐసోనార్, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్తో పరిశీలించారు. 4 మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. మరో 4 బాడీల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. 24 గంటల్లో డెడ్ బాడీలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్, ఈ రోజు రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి మరింత అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేంద్రాచారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేంద్రాచారి, చెప్పండి అప్డేట్స్. శిలా ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద కూడా ముమ్మర చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలకు సంబంధించి కూడా ఈరోజు కొద్దిగా పురోగతి కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 12 బృందాలతో కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 9వ రోజు ఆశాజనకంగా ఈ రెస్క్యూ బృందాలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న వరకు అయితే ఈ జీపీఆర్ సిస్టమ్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో 4 ఆచూకీ కనుగొన్న నేపథ్యంలో మరో మిగిలిన 4 ఆచూకీ కోసం కూడా తీవ్రంగా బృందాలు కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద అయితే ప్రస్తుతానికైతే 12 బృందాలతో కూడా తప్పిపోయిన 8 మంది కోసం కూడా గాలింపు చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగిస్తాం. మనం చూస్తే ఈరోజు 9వ రోజు పూర్తి స్థాయిలో ఇక వేగంగా రెస్క్యూ బృందాలు అయితే ముందు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకలాగే చూసుకుంటే ఈ రెస్క్యూ బృందాలు ప్రధానంగా సింగరేణి అలాగే ర్యాట్ హోల్ మైనర్స్ కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 17 అడుగుల మేర మట్టి పేరుకుపోయిన నేపథ్యంలో ఆ మట్టిని తొలగించడంలో ఈ 2 బృందాలు సింగరేణి అలాగే ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మట్టిని ఎత్తిపోసేందుకు కూడా సింగరేణి కార్మికులు కూడా తమ పనిముట్ల ద్వారా కూడా మట్టిని ఎత్తిపోస్తున్న పరిస్థితి వస్తుంది. దాదాపు 2 ఫీట్ల వరకు కూడా ఎత్తిన కొద్దీ మరొకసారి నీరు బయటికి ఉబ్బికొస్తున్న నేపథ్యంలో పనులకు ఆటంకం కలుగుతాయని చెప్పేసి కూడా సింగరేణి బృందం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ మాత్రం 9వ రోజు పూర్తి స్థాయిలో ఈ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతుంది. అయితే సాయంత్రం వరకు కూడా అయితే తప్పిపోయినటువంటి 8 మందికి సంబంధించి కూడా 4కి సంబంధించిన సమాచారం అయితే అంటే ఏదైతే 4 ప్రాంతాల్లో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. 4కి సంబంధించి కూడా అక్కడే ఈ రెస్క్యూ బృందాలు కూడా వాళ్ళని వెలికి తీసేందుకు కూడా పూర్తి స్థాయిలో తవ్వకాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మిగతా 4 కోసం కూడా మరో బృందాలు కూడా జీపీఆర్ సిస్టమ్ ద్వారా చూస్తున్నాము. పెనిట్రేటింగ్ రాడార్ ద్వారా కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా టీబీఎం మిషన్ విడి భాగాలను కూడా గ్యాస్ కట్టర్తో రైల్వే సిబ్బంది ఏదైతుందో రైల్వే సిబ్బంది కూడా ఇప్పటికే రావడం జరిగింది. రైల్వే సిబ్బందితో ప్లాస్మా కటింగ్ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1500 టన్నులు ఉన్నటువంటి ఈ టన్నల్ బోరింగ్ మిషన్ కటింగ్ చేయడం చాలా కష్టతరంగా మారిపోయింది. ఇదే కొద్దిగా ఆలస్యంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ బోరింగ్ మిషన్ కనుక తొలగించి విడిభాగాలుగా తొలగించేసి బయటకు పంపిస్తే అక్కడ ఈ మిగతా 4కి సంబంధించిన ఆచూకీ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇప్పటికే జీపీఆర్ రాడార్ ద్వారా కూడా ఈ మిగతా 8 మంది ఉన్నారు. ప్రస్తుతానికి 8 మందిలో 4కి అయితే సంబంధించినటువంటి సమాచారం అయితే లభించింది. మిగతా 4 కోసం పూర్తి స్థాయిలో సమాచారం కోసం జీపీఆర్ రాడార్ ద్వారా కూడా
కూడా పూర్తి స్థాయిలో అక్కడ అన్వేషణ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇప్పుడు నలుగురిని అయితే ఎవరైతే గుర్తించారో ఆ నలుగురికి సంబంధించిన సమాచారం సాయంత్రం వరకు కూడా వారిని రక్షించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే వీరి స్థితిగతులపైన ఆందోళన వ్యక్తం అవుతుంది. వారి ఎట్టి పరిస్థితుల్లో కూడా బతికి ఉండే అవకాశాలు లేవని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా చెప్పిన పరిస్థితి. కాకపోయినప్పటికీ వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా బతికి ప్రాణాలతోనే బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగానే 11 బృందాలతో ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఎక్కడ కూడా నిరంతరంగా కూడా గ్యాప్ లేకుండా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న 14 అయితే దీనికి సంబంధించి కూడా ర్యాట్ హోల్డర్ ఏదైతే ఉందో ర్యాట్ హోల్ సంబంధించినటువంటి బృందం కూడా మరి కాసేపట్లో మళ్ళీ 14 మంది సంబంధించినటువంటి బృందం కూడా ఢిల్లీ నుంచి ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఆ బృందమే చాలా కీలకంగా మారబోతుంది. ఈ ర్యాట్ హోల్కి సంబంధించినటువంటి సభ్యులు ఏదైతుందో వాళ్ళు చేతులతోనే చేతులకు సంబంధించిన పనిముట్ల ద్వారానే మట్టిని తవ్వుతూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళదే ఒక పురోగతి కనిపిస్తుంది. దీంతోపాటు సింగరేణి కార్మికులు కూడా కీలకంగా మారబోతుంది. ఇక గ్యాస్ కట్టర్లకు సంబంధించి కూడా రైల్వే సిబ్బంది పూర్తి స్థాయిలో గ్యాస్ కటింగ్ సంబంధించి ప్లాస్మా కటింగ్స్తో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 బృందాలు ఈ రెస్క్యూ ఆపరేషన్లో కీలకంగా మారబోతున్నాయి. మిగతా బృందాలన్నీ కూడా తమకు కావలసినటువంటి సహాయ సహకారాలను కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మట్టిని తొలగిస్తున్న కొద్దీ నీరు కూడా ఉబ్బికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పనులు కొద్దిగా మందకొడిగా సాగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ నీటిని కూడా ఎప్పటికప్పుడు బయట తోలిసే పనిని కూడా ఇప్పటికే చేపట్టిన పరిస్థితి. అయితే ఈ రకంగా చూసినట్లయితే సాయంత్రం ఈరోజు వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. వనపర్తి జిల్లా బహిరంగ సభ తర్వాత నేరుగా 5 గంటలకు ఈ ఎస్ఎల్బిసి సొరంగం వద్దకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి ఏదైతే ఇప్పటివరకు కూడా సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసే విధంగా కూడా ఈరోజు వనపర్తి జిల్లాలో పర్యటించిన అనంతరం నేరుగా ఎస్ఎల్బిసికి వద్దకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈరోజు ఇప్పటివరకు అయితే ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఇక్కడ రాలేదు. అధికారులు మాత్రమే ఇక్కడ సహాయ సహకారాలను కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వాళ్ళు ఈ బృందాలకు అయితే రెస్క్యూ బృందాలకు కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా అన్ని బృందాలు 12 బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్లో విధుల వారీగా వాళ్ళు లోపలికి వెళ్ళి వస్తూ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఈరోజు మాత్రం 4గురికి సంబంధించినటువంటి సమాచారం పూర్తి స్థాయిలో సాయంత్రం వరకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా 4గురికి సంబంధించి మాత్రం రెస్క్యూ బృందాలు ఇంకా అన్వేషణ కొనసాగిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఎస్ఎల్బిసి సొరంగం వద్ద జరుగుతున్న పనులు అయితే 9వ రోజు కొంచెం ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బృందాలన్నీ కూడా తమ శాశక్తుల కృషి చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటల కనుక సీఎం ఇక్కడికి వచ్చి ఏదైనా ప్రకటన చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించి కూడా అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. శీలా. రైట్. థ్యాంక్ యూ నరేంద్రచారి. వైసీపీ విధ్వంస పాలనతో ఏపీని నష్టాల పాలు చేసింది అన్నారు సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్న చంద్రబాబు పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ లక్ష్యమని తెలిపారు. ఎక్కడ చూసినా ఒక నవ్వు ముఖంతో వచ్చారు. ఇంత అనుభవం 5 ఏళ్లైతే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నవ్వు అనే మాటే కనపడలేదు. మొన్న మీరందరినీ చూశాను. 5 ఏళ్ల పరిపాలన. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఓసారి మన చిత్తూరు జిల్లాలో అడవి పందులుంటాయి. అవి పొలం మీదకి వస్తాయి. తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని మొత్తం తొక్కేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్లు ఇదే జరిగింది. నేను 4వ ముఖ్యమంత్రి. నాకే అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం చేయాలని దిక్కుదోచని పరిస్థితి వచ్చింది. కానీ మీరు ఒక మంచి పని చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు విజ్ఞత ప్రదర్శించారు. ఆ విజ్ఞతే ఎన్డీఏతో పొత్తు పెట్టుకొని మేము అందరం కలిసి పోటీ చేస్తే, నేను జనసేన బీజేపీ పోటీ చేస్తే 93% సీట్లు గెలిపించిన ఘనత ఆంధ్రప్రదేశ్ కి దక్కింది. అది ఒక సంజీవనిగా పనిచేసింది. నాకు కావాల్సింది ఒకటే, ఈ పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి. మీరు ఆనందంగా ఉంటే చూడాలనే ఏకైక కోరిక తప్ప నాకు ఇంకొక కోరిక లేదు. ఈ పింఛన్లతోనే నేను ఆపడం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆర్థిక స్వావలంబన రావాలి. పేదవాడు జీవితంలో పేదవాడుగా ఉండడానికి వీలు లేదు. మీలో కూడా
చైతన్యం తీసుకొచ్చి చేయూతనిచ్చి మిమ్మల్ని కూడా 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చూపించాలనేది నా ఆలోచన. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. 10 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. దీనిపైన 25% మన బడ్జెట్ అంతా వడ్డీకి తిరిగి కట్టడానికి సరిపోతుంది. ఒక పక్క దాని అప్పులు వడ్డీ చెల్లిస్తూనే మళ్ళా సంక్షేమాన్ని చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే ఎక్కువ సంపాదించాలి. ఆ ఎక్కువ ఏ విధంగా సంపాదించగలుగుతామో దాని మీదనే దృష్టి పెట్టా. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 12.92% 9 నెలల పరిపాలనలో గ్రోత్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన. ఉద్యోగస్తులు కూడా ఒకప్పుడు జీతాలు వచ్చేటివి కాదు. ఈ రోజు మీకు కూడా మొదటి తారీఖున పింఛన్దారులకు గాని ఉద్యోగస్తులకు గాని సకాలంలో ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 8 నెలల్లో వెళ్లి పెట్టిన బకాయిలు 24,000 కోట్ల రూపాయలు తీర్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చేసి మళ్ళా బడ్జెట్ లో ఈ రోజు కేటాయింపులు మీరే చూశారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం, ఇంకా స్పీడ్ వేస్తాం. తప్పకుండా మళ్లీ మీరందరూ మెచ్చుకునే మెరుగైన పాలనిచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను. అదే కాదు, రైతుకు చెప్పాం 20,000 ఇస్తామని. అన్నదాత కింద రైతులందరికీ 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మనం ఒక 14,000 ఇస్తాం. 2 కలిపి 3 విడతల్లో పూర్తిగా మీకు డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మత్స్యకారులకు కూడా హామీ ఇచ్చాను. వాళ్ళకు కూడా వేటకు పోయే సమయంలో సముద్రం పైన హాలిడే డిక్లేర్ చేస్తారు. అలాంటప్పుడు వారికి దగ్గర 20,000 రూపాయలు కుటుంబానికి ఇస్తానని చెప్పాను. అవి కూడా ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి నిన్నే బడ్జెట్ లో ఇవన్నీ పెట్టి నేను ఒక స్పష్టంగా హామీ ఇస్తే ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఆషామాషిగా చెప్పను. ఏ పని చేసినా వాస్తవాలన్నీ మీకే చెప్తా. నా వల్ల కాదంటే కాదని చెప్తా. అవుతుందంటే ఎంత కష్టమైనా పడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాల్లో మీరు చూసినప్పుడు అమరావతి మళ్ళా పట్టాలెక్కించాం. పోలవరం ఆ ప్రాజెక్ట్ ని కట్టే కార్యక్రమానికి ముందుకు పోతున్నాం. హైడ్రా ఏర్పాటు చేసిన ప్రజావాణికి అనూహ్య స్పందన లభిస్తోంది. కబ్జాలపై ఫిర్యాదు చేసేందుకు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. అయితే ఇప్పుడు అదే ప్రజావాణి హైడ్రాకు సరికొత్త తలనొప్పులు సృష్టిస్తోంది. అసలు ప్రజావాణి వల్ల హైడ్రాకు వస్తున్న కొత్త చిక్కులు ఏంటి? చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలను అరికట్టేందుకే ఏర్పాటైంది హైడ్రా. హైడ్రా ఏర్పాటై దాదాపు సంవత్సరం కావస్తోంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ఉండడంతో హైడ్రాకు రోజు రోజుకి ప్రజల్లో ఆదరాభిమానాలు పెరిగాయి. హైడ్రా కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫోన్లు, మెయిల్ రూపంలో ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఫోన్, మెయిళ్ల రూపంలో వచ్చిన ఫిర్యాదులో సరైన సమాచారం ఉండకపోవడంతో హైడ్రా అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్ఎంసీ తరహాలో ప్రజావాణి ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ప్రతి సోమవారం ఉదయం 11 నుంచి 2 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జనవరి మొదటి వారం నుంచి హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. వారం వారం వస్తున్న ఫిర్యాదుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మొదట్లో 50 నుంచి 60 ఫిర్యాదులు రాగా తాజాగా 80 నుంచి 100 ఫిర్యాదుల వరకు వస్తున్నాయి. వస్తున్న ఫిర్యాదుల్లో పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ఎక్కువగా ఉంటున్నాయి. అయితే హైడ్రాకు అసలు సమస్య ఇక్కడే వస్తోంది. వస్తున్న ఫిర్యాదుదారుల్లో చాలా మంది డాక్యుమెంట్లను సమర్పిస్తున్నప్పటికీ కోర్టు కేసులకు సంబంధించిన వ్యవహారాలను పొందుపరచట్లేదు. దీంతో హైడ్రా అధికారులకు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లినప్పుడు చిక్కులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల హైకోర్టు సైతం ఇదే విషయంపై హైడ్రా బాస్ పై సీరియస్ అయింది. హైడ్రా కమిషనర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుదారులు కబ్జాలకు సంబంధించిన వివరాలు ఇవ్వడంతో పాటు కోర్టులలో కేసులు ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఇవ్వాలని సూచించారు. ఒకవేళ ఫిర్యాదుదారులు హైడ్రాను తప్పుదోవ పట్టిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి హైడ్రా సిద్ధమైంది. ఇప్పటి వరకు అలా కోర్టుకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా కబ్జాలకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వారిపై చర్యలకు సిద్ధమవుతోంది హైడ్రా. దీంతో ఫిర్యాదుదారులు కూడా కక్షపూరితంగా వ్యవహరించే అవకాశం ఉండదని హైడ్రా భావిస్తోంది. వచ్చే వారం నుంచి జరిగే ప్రజావాణి నుంచే అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. హైడ్రా తీసుకున్న నిర్ణయంతో లీగల్ గా సమస్యలు తగ్గుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.